భద్రావతి వల్లి కుట్రను తెలుసుకున్న నర్మదా ధీరజ్, భద్రావతి చెంప పగలగొట్టిన వేదవతి. మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ తన అక్క కోసం, తన పుట్టింటి కోసం కలలు కంటూ ఉంటుంది వేదవతి. పుట్టింటి వాళ్లను చూడాలని, వాళ్ళు తను వండిన భోజనం తినాలని తెగ సంబరపడిపోతూ హడావుడి చేస్తూ వంటలు కూడా స్వయంగా తయారు చేస్తుంది వేదవతి. అయితే తన తల్లి అంతగా సంతోషపడిపోవడం చూసి కొడుకులు ముగ్గురు మురిసిపోతూ ఉంటారు. తన తల్లి సంతోషాన్ని చూసి ఆట పట్టిస్తూ కూడా ఉంటారు. ఒరే ఒరే, నా పుట్టింటి వాళ్ళు వస్తున్నారా, మీరు కాస్త సైలెంట్గా ఉండకపోతే మీ మీద కంప్లైంట్ ఇస్తానని చెప్పేసి వాళ్లకు అంటూ ఉంటుంది. అమ్మో, అమ్మ పుట్టింటి వాళ్ళు వచ్చేసరికి మన మీదే కంప్లైంట్ ఇస్తుందంట అని చెప్పేసి అంటూ ఉంటారు ముగ్గురు కొడుకులు కూడా. అత్తయ్యో, మీ పుట్టింటి వాళ్ళు వస్తుంటే మీరు ఎక్కడ ఆగడం లేదు. గవర్నమెంట్ కోడలా, పుట్టింటి వాళ్ళంటే అంతే కదా, మరి పుట్టింటి ప్రేమ అలానే ఉంటుంది అని చెప్పేసి వేదవతి అంటూ ఉంటుంది. తెగ హడావడి చేస్తూ రెడీ అయిపోతూ ఉంటారు. ఇక ఎప్పుడెప్పుడు తన పుట్టింటి వాళ్ళు తన ఇంటికి వస్తారని చెప్పేసి తెగ ఎదురు చూస్తూ ఉంటుంది. బుజ్జమ్మ, వాళ్ళు రెడీ వస్తారు, ఎందుకంతగా టెన్షన్ పడిపోతావు? వస్తారు కదా, వస్తానని చెప్పింది కదా, మీ అక్క మాటిచ్చింది అంటే వస్తుంది కదా. అవును వస్తుంది, కానీ ఎప్పుడెప్పుడు ఈ గీత దాటి మన ఇంటికి వస్తారని ఎదురు చూస్తున్నానండి అని తెగ సంబరపడిపోతూ ఉంటుంది. ఏంటో ఈరోజు ఈ ప్రేమ, అలాగే ఇక అమ్మ, ఇద్దరిని పట్టుకోలేకపోతున్నాం. అంతే కదరా, పుట్టింటి వాళ్ళ మీద ప్రేమ అలా ఉంటుందిలే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక ఇలా అంటూ ఉండగానే ఈలోగానే తన పుట్టింటి వాళ్ళు రెడీ అయ్యి ఇంట్లోంచి బయటకు వస్తూ ఉంటారు. గేటు దగ్గర తెగ ఎదురు చూసేస్తూ ఉంటుంది తన కుటుంబంతో ఆహ్వానం పలకడం కోసం. ఇక అందరూ ఎదురు చూస్తూ ఉంటారు గేటు దగ్గర. వాళ్ళైతే బయటకు వస్తూ ఉండగానే ఇక వాళ్ళని చూసి తెగ సంబరపడిపోతారు ప్రేమ అలాగే వేదవతి ఇద్దరు కూడా. మిగిలిన వాళ్ళైతే అలా ఏదో చిన్న స్మైల్ ఇచ్చి నిలబడతారు, కానీ వీళ్ళిద్దరు ఆనందానికి అవధులు ఉండవు. ఎలా అయితే భద్రావతి కుటుంబం ఆ గీత దాటి ముందుకైతే వస్తుంది. ఒక్కసారే పరుగులు పెడుతూ తన అక్కని హగ్ చేసుకున్న వేదవతి అయితే మాత్రం ఇక తన అక్క చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు చేసుకుంటూ, తన అక్కతో కలిసి ఉన్న ఆ క్షణాలు గుర్తుకు చేసుకుంటూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది. వేదవతి, ఎందుకింతగా ఎమోషనల్ అవుతున్నావు? లేదక్క, 25 ఏళ్లగా దూరమైన ప్రేమ, మనిద్దరి మధ్య ఎంతో ప్రేమ ఉండేది. అక్క చెల్లెలుగా కాకుండా తల్లి కూతుళ్ళలా ఉండేవాళ్ళం. నువ్వు నన్ను అక్కగా కాకుండా అమ్మలా చూసుకున్నావు అని చెప్పేసి అంటూ అమితమైన ప్రేమని కురిపిస్తుంది. ఎమోషనల్ అయిపోతుంది వేదవతి. అయితే ఈలోగానే తన అన్నయ్య దగ్గరికి కూడా వెళ్ళి తన అన్నయ్యని కూడా పట్టుకుంటుంది. పరుగులు పెడుతూ ప్రేమ కూడా వచ్చి మేనత్తని హగ్ చేసుకుంటుంది. అలా ఇక ఆ కుటుంబం ఆనందంతో నిండిపోతుంది. వేదవతి కుటుంబం అయితే ఇంకా ముందుకైతే వచ్చేసరికి, ఏంటి రామరాజు, కనీసం రమ్మని కూడా పిలవ్వా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది భద్రావతి. అయితే మిమ్మల్ని రమ్మని ఎందుకు పిలవను, మీరు మా ఇంటికి రావడమే ఆనందం. మా బుజ్జమ్మ మీకోసం రాత్రి నుంచి ఎదురు చూస్తుంది, ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని చెప్పేసి ఇక ఆకాశం వైపు చూస్తూనే ఉంది. మీకోసం తను అంతగా ఎదురు చూస్తుంది. ఉన్నది ఇంటి ముందే అయినప్పటికీ ప్రతిరోజు చూసుకున్నా సరే వాళ్ళు ఇక మనం ఎంతో దూరంలో ఉన్నామని చెప్పేసి అన్నట్టుగా ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడు మీరు మా ఇంటికి వస్తున్నారు అంటే తన సంతోషానికి అవతులు లేవు. బుజ్జమ్మ కళ్ళల్లో ఆనందం చూడాలి అనుకున్నాను, ఇన్నాళ్ళకు అది కుదిరింది అని చెప్పేసి అంటూ ఇక రామరాజు అయితే లోపలికి రమ్మని ఆహ్వానిస్తాడు. అలా లోపలికైతే వస్తారు చాలా సంతోషంగా. ప్రేమతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. వదిన, ఇదంతా చూస్తుంటే నాకైతే ఏదో తేడా కొట్టేస్తుంది. అవును ధీరజ్, నాకు అలానే అనిపిస్తుంది. అలా అని ఇప్పుడు మనం గట్టిగా అన్నామనుకో, మీ అమ్మ ప్రేమ ఇద్దరూ కలిపి మనల్ని చంపేస్తారు. జాగ్రత్తగా ఉండాలి, మనం మాట్లాడుకోవడం వాళ్ళు వినకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ప్రేమ ధీరజ్ ఇద్దరూ కూడా. ఈలోగానే వల్లి కూడా వస్తుంది. వల్లి అయితే ఇక భద్రావతి బాగానే నటిస్తుంది. ఈ కుటుంబం మీద అమితమైన ప్రేమ ఉన్నట్టు ఇంతకాలం దూరమై పగా ప్రతీకారాలతో రగిలిపోయిన భద్రావతి ఒక్కసారి మారిపోయిందంటే వీళ్ళు నమ్మడం మురిసిపోవడం, ఏంటో ఈ ప్రేమలు అని చెప్పేసి వల్లి అనుకుంటూ ఉంటుంది. కాసేపటి తర్వాత పెద్ద బాంబు బ్లాస్ట్ అవ్వబోతుంది. ప్రేమ ధీరజ్ విడిపోబోతున్నారు. ఇంకా వీళ్లకు కలిసే అవకాశమే లేదు. ఎప్పటికీ వీళ్ళైతే కలవకుండా ఆ భద్రావతి గట్టిగానే ప్లాన్ చేసుకుని వచ్చిందిలే.
కాసేపటి తర్వాత నాకు ఇంతకు మించిన ఆనందం దొరకపోతుంది అని చెప్పేసి వాళ్ళు సంబరపడిపోతూ ఉంటుంది అక్కడ. ఇక వాళ్ళందరినీ చూసుకుని వెనుక నుంచి, ఏంటి వల్లి అక్కయ్య ఇంత సంతోషంగా కనిపిస్తున్నావేంటి, వాళ్ళకన్నా ఎక్కువ ఆనందం నీలో కనిపిస్తుందేంటి, అయ్యో మరి అత్తయ్య వాళ్ళ పుట్టింటి వాళ్ళు కలిసిపోతే మనకి కాకపోతే ఎవరికి ఆనందం, పాపం అత్తయ్యని చూసావా ఎంతగా ఎమోషనల్ అవుతుందో, అందుకు చెల్లాయ్ వాళ్ళని చూసి నేను కూడా ఎమోషనల్ అయిపోయాను. నీకు ఎమోషనల్ అనేది ఒకటి ఉంటుందా, అదేంటి చెల్లాయ్ అలా మాట్లాడతావు, అదేలే మర్చిపోయాను, నీకు ఎమోషనల్ ఉంటుంది కదూ, మీ అమ్మ మీ నాన్న అలాగే అదిగో ఆ సుకన్య అందరి మీద ఎమోషనల్ బాగానే ఉంటుందే నీకు అని చెప్పేసి అంటూ ఉండగానే, చాలే చెల్లాయ్ నీకు వెటకారం ఎక్కువైపోయింది అని చెప్పేసి అక్కడి నుంచి పక్కకైతే వెళ్ళిపోతుంది. ఇలా వీళ్ళకి ఇక తను చేతులతో వండిన ఆహారం, టిఫిను అలాగే స్నాక్స్, స్వీట్స్, డ్రింకులు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటుంది. ఇక వేదవతి చాలా హ్యాపీగా ఆనందంగా ఫీల్ అవుతూ పెడుతూ ఉంటుంది. అలా వాళ్ళు కూడా ప్రేమ ఉన్నట్టే నటిస్తూ అవన్నీ కూడా తింటూ ఉంటారు. ముఖ్యంగా భద్రావతి ప్లాన్ చేసుకునే వచ్చింది కాబట్టి దొరికిపోతే ప్రేమ మళ్ళీ తన వెంట రాదు అని చెప్పి నిజంగా ఇష్టాన్ని ఉన్నట్టే నటిస్తూ ఉంటుంది. షేరా ధీరజ్, మా అత్త వచ్చి ఇంతసేపు అయింది, ఎలా ఉన్నారు ఏంటని ఎందుకు పలకరించవురా, అవునులే నువ్వెలా పలకరిస్తావు, మా అత్త మీద ఇంకా నీకు అనుమానం పోలేదు, చూస్తున్నావుగా ఆ అక్క చెల్లెళ్ళ ప్రేమ, మీ అమ్మ మా అత్తకి అంతలా వడ్డిస్తూ ఉంటే ఎంత ఇష్టంగా తింటుందో, మా అమ్మ ఏంటే, మా అమ్మ నీకు అత్త కాదా, అదే చిన్నత్త పెద్దత్తకి వడ్డిస్తుంటే ఇష్టంగా తింటుంది, ఇక అంతకు మించిన రుజువేంట్రా, నీ కళ్ళ ముందు ఇంత పెద్ద సాక్ష్యం కనిపిస్తున్నా సరే నువ్వేంట్రా ఇంకా నమ్మవు అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రేమ. చాలేవే వెళ్ళి నువ్వు కూడా వడ్డించుకో, నువ్వు మారవురా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రేమ. అయితే ఇక అలా తన అమ్మ దగ్గరికి అలాగే తన నానమ్మ దగ్గరికి వాళ్ళ అన్నయ్యతోనూ హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది. కానీ విశ్వక్ చూపంతా కూడా అమూల్య మీదే ఉంటుంది. ఈసారైనా అమూల్య నన్ను అర్థం చేసుకుంటే బాగుండు, అమూల్య కోసమే ఈ ఇంట్లో అడుగు పెట్టాను, తన ప్రేమని గెలుచుకోవాలి, తన మనసు గెలుచుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక అలాగే అమూల్య చుట్టూ తిరుగుతూ ఉంటాడు విశ్వక్. అయితే అమూల్యకు క్షమాపణ చెప్తూ ఉంటాడు, నువ్వు నన్ను క్షమించమని అడగాల్సిన అవసరం లేదు, నేను మీ కుటుంబాన్ని కాపాడడం కోసం మీ కుటుంబం తలదించుకునే పరిస్థితి రాకూడదని నిన్ను కాపాడాను, ఈ విషయంలో నీపై ఎలాంటి అభిప్రాయం నాకు లేదు, మా అమ్మ సంతోషం కోసం మీ అందరూ వస్తాను అంటే మా నాన్న ఒప్పుకున్నాడు, అంతకుమించి వేరే ఏ ఉద్దేశాలు లేవు, నువ్వు దీన్ని సాకుగా తీసుకుని నా వెంట పడే ప్రయత్నం చేయకు, నువ్వు మారావంటే నేను మాత్రం నమ్మను, మా అమ్మ నీ చెల్లెలు నమ్మొచ్చేమో, మేము ఎవ్వరూ నమ్మమని చెప్పేసి అక్కడి నుంచి పక్కకు వచ్చేస్తుంది అమూల్య. అయితే అమూల్య, నిజంగానే నేను మారానని ఎలా ప్రూవ్ చేసుకోవాలో నాకే తెలియడం లేదు, నిజమేలే నీ విషయంలో అన్ని తప్పులు చేసిన నేను మారాను అంటే నువ్వెలా నమ్ముతావు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు విశ్వక్ అయితే ప్రజెంట్ మార్పు అయితే వస్తుంది, కానీ భద్రావతిలో మాత్రం ఎలాంటి మార్పు రాదు. ఈలోగా భద్రావతి అవన్నీ తింటుంది. అలాగే ఇక అందరూ ఎవరి పనిలో వాళ్ళు మునిగిపోతారు. డెకరేషన్స్ అన్నీ చేయడము అలాగే కేక్ కటింగ్ చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఈలోగానే వల్లి అయితే పక్కకు వస్తుంది భద్రావతి పక్కకి. ఏంటండి ఏం ప్లాన్ చేశారు, ఏంటి వచ్చి మీ చెల్లెలు వడ్డిస్తూ ఉంటే ఇష్టంగా తింటున్నారు, కొంపతీసి కలిసిపోయారా ఏంటి అని చెప్పేసి అంటూ ఉండగానే, ఎలా కనిపిస్తుంది భద్రావతి నీకు, ఈ భద్రావతి ఎప్పటికీ ఈ కూలోడింటితో కలిసిపోదు, ఇది కూలోడిల్లు మాత్రమే, ఈ కూలోడింట్లో ఎప్పటికీ ఈ భద్రావతి కాలు పెట్టకూడదు అనుకుంది, కానీ నా మేనకోడల కోసం ఈ ఇంటికి రావాల్సి వచ్చింది, నా మేనకోడల్ని తీసుకుని వెళ్ళిపోవడానికే ఇప్పుడు ఇంతగా నటించాల్సి వస్తుంది, ఆ వేదవతి దీన్ని నిజమని తెగ ప్రేమను కురిపించేస్తుంది, నా మేనకోడల్ని మోసం చేసి తన ఇంటి కోడల్ని చేసుకుని నా మీద పగ తీర్చుకున్నానని ఇప్పుడు మాత్రం లేనిపోని ప్రేమను కురిపిస్తుంటే నేనెలా నమ్ముతాను, ఇలా నటిస్తేనే ప్రేమ నమ్ముతుంది, అప్పుడే కదా ఈ ఇంట్లో గొడవ జరిగేలా సృష్టించి మా పైన వాళ్ళు గొడవ పడేలా చేసి మా మీద ప్రేమకి సింపతి కలిగేలా చేసి ఈ ఇంటి నుంచి ప్రేమని తీసుకుని వెళ్ళిపోతాము, ప్రేమ విషయంలో జరిగింది మొత్తం తెలిసేలా చేసి మంచి పని చేశావు, ప్రేమ ధీరజ్ గారిని ప్రేమించలేదు, ఆ కళ్యాణ్ని ప్రేమించి మోసపోయిందని తెలిసిన దగ్గర నుంచి నా మనసు ఊరుకోవడం లేదు, దాన్ని అవకాశంగా తీసుకుని వేదవతి తప్పు చేసింది,
నా మేనకోడల్ని తీసుకొచ్చి తన కొడుక్కిచ్చి పెళ్లి చేసి చాలా పెద్ద తప్పు చేసింది. భద్రావతి క్షమించే ప్రసక్తే లేదు. ఈ ఇంట్లో అడుగు పెట్టిందే ఈ ఇంటి నాశనం కోసమే తప్ప ఈ ఇంట్లో వాళ్ళను నాతో కలుపుకోవడానికి అస్సలే కాదు అని చెప్పేసి భద్రావతి అయితే చెప్తూ ఉంటుంది వల్లితో. వల్లి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నాకింకా ఏమీ అవసరం లేదని చెప్పి తెగ సంబరపడిపోతూ ఉంటుంది. కానీ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు నర్మద, ధీరజ్ వినేస్తారు. అలా విని ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. అంటే అంటే వల్లి వల్లి మీ పెళ్లి గురించి నిజం తెలుసుకుంది. అంటే ఆ రోజు మనం మాట్లాడుకున్న మాటలు వినలేదని మనకు అబద్ధం చెప్పింది. కానీ ఆ రోజు మనం మాట్లాడుకున్న మాటలు వల్లి వినేసింది. ఆ మాటలు విని మోపుదేవు దగ్గర ఎంక్వైరీ చేయించినట్టుంది వల్లి. వల్లి వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు కదా, ఖచ్చితంగా వాళ్ళని పంపించి ఎంక్వైరీ చేయించి ఈ విషయాలన్నీ భద్రావతి గారికి చెప్పేసినట్టుంది. అవును వదిన, చాలా తెలివిగా వల్లి వదిన ఇప్పుడు ప్రేమని నా నుంచి దూరం చేసి ప్రేమ గురించి నిజం బయట పెట్టాలని ప్రయత్నిస్తుంది. అయితే వల్లి వదినకి ఎలా బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అంటూ ఉండగానే వల్లి గురించి, అలాగే ఇప్పుడు వాళ్ళక్క ఆడుతున్న నాటకం గురించి ముఖ్యంగా తెలియవలసిన విషయం ఎవరికి అంటే ఇక మీ అమ్మగారికే తెలియాలి. ఎందుకంటే మీ అమ్మకు తెలిస్తేనే ఇక్కడ జరిగే నాటకాన్ని అరికట్టగలరు. మనం ఎవరమైనా ఇంకొకరికి ఎవరికైనా తెలిస్తే ప్రేమ గురించి నిజం బయటపడిపోతుంది. ప్రేమ బాధపడుతుంది. అందరి ముందు ప్రేమ గురించి నిజం బయటపడితే ఆ తర్వాత మీ నాన్నగారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కూడా తెలియదు. పరిస్థితులు మళ్ళీ చేదాటిపోతాయి. అందుకని ప్రేమ గురించి నిజం బయట పెట్టకముందే ఇక్కడ జరుగుతున్న డ్రామా మొత్తం కూడా అత్తయ్యకి తెలిసేలా చేయాలని చెప్పేసి నర్మద అంటూ ఉంటుంది. సరే పద వదిన వెళదామని చెప్పేసి ఇక అక్కడి నుంచి అయితే బయలుదేరి లోపల తెగ హడావుడి చేసేస్తూ వాళ్ళ అక్క వాళ్ళ కోసం ఇంకా వెరైటీలు వండుతూ అవన్నీ కూడా ప్లేట్లో పేర్చుకుంటూ ఇక కేక్ కట్ చేయించడానికి రెడీ అయిపోతున్న వేదవతి దగ్గరకు వచ్చి, వేదవతి గారు ఇంత హడావుడి అవసరం లేదు. ఏంట్రా మళ్ళీ మొదలు పెట్టావా? ఎందుకు చేయకూడదు? నా వాళ్ళ కోసం ఏమాత్రం చేయకపోతే ఎలాగూ? అయినా ఇదన్నీ చేసిందే వాళ్ళ కోసం కదా. నువ్వు నీ వాళ్ళ కోసం బాగానే ఆలోచిస్తున్నావు. కానీ నీ వాళ్ళు మాత్రం ఈ ఇంటికి ఎసరు పెట్టడానికే వచ్చారు. ఏం మాట్లాడుతున్నావురా? అవునత్తయ్య, వాళ్ళొచ్చింది అసలు ఎందుకో తెలుసా? ఎందుకు వాళ్ళొచ్చింది? ప్రేమని ధీరజ్ నుంచి దూరం చేయడానికి. మీకు ఇంకొక విషయం చెప్పమంటారా? ప్రేమ గురించి వల్లి వినేసింది. ఆ రోజు మనం మాట్లాడుకున్న మాటలన్నీ వల్లి ప్రేమ గురించి ఎంక్వైరీ చేయించింది. అలా ఎంక్వైరీ చేయించి ఆ నిజాలన్నీ మీ అక్క భద్రావతి ముందు బయట పెట్టేసింది. మీ అక్క భద్రావతి మీరు కావాలనే ప్రేమ ఉన్న సిచ్యువేషన్ని అవకాశంగా తీసుకుని ధీరజ్కిచ్చి పెళ్లి చేసి తనపై పగ తీర్చుకున్నారని అనుకుంటూ ఇప్పుడు మన నుంచి ప్రేమని దూరం చేసి ఆ విషయాలన్నీ బయట పెట్టడానికి సిద్ధపడుతుంది. అదేంటది? అలా ఎలా బయట పెడుతుంది? అక్కడ దానికి కూడా మేనకోడలే కదా. నా మేనకోడలు పరువు పోతుందని తనకి ఉంటుంది కదా. అదంతా తను ఆలోచించదు. తనకు కావాల్సింది ప్రేమ తన వెంట వెళ్ళడం మాత్రమే. మంచిగా నటిస్తూ ప్రేమని నమ్మిస్తుంది. ఇప్పుడు ప్రేమని నమ్మిస్తుంది కాబట్టి తను మాట్లాడే మాటలన్నీ వినేసి తను చెప్పిందే నిజమనుకొని ప్రేమ వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకనే ఇక్కడ ఇంత డ్రామాని ప్లే చేస్తున్నారు. అందుకే ఇక్కడ పుట్టినరోజు ఏర్పాట్లు చేశారు. ఇదంతా కూడా మీకు తెలియకుండా జరుగుతుంది. ఇప్పుడు మీరేం నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం. అవునమ్మా, వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం విన్నాను. వల్లి వదిన మళ్ళీ మన ఇంటికి నిప్పు పెట్టడానికి సిద్ధపడిపోయింది. వల్లిలో మార్పు రాదు. అది ఎప్పటికీ మారేలా కనిపించడం లేదు. కానీ ఈ నిజం మా అక్క నోటి వెంట బయటికి రాకముందే వీళ్ళందరికీ నేను బుద్ధి చెప్తాను అని చెప్పేసి అంటూ వేదవతి బయటకైతే వెళుతుంది. ఈలోగా శారద కేక్ కట్ చేయడానికి సిద్ధపడుతుంది. కేక్ కటింగ్ అయితే పూర్తవుతుంది. అందరూ క్లాప్స్ కొడుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఒకరికొకరు కేక్ కూడా తినిపించుకుంటారు. కానీ తన అక్క మనసులో ఉన్న కుట్ర తెలుసుకున్న వేదవతి, ఎందుకక్క పైకి ఇంత ప్రేమని నటిస్తూ ఎందుకు మమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నావు? మా కుటుంబం పరువు తీయాలని చూస్తున్నావు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ప్రేమ ఇక్కడ పుట్టినరోజు అయిపోయింది, మన ఇంటికి వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అదేంటి అత్త, మన ఇంటికి వెళ్ళిపోవడం ఏంటి? అవును, మన ఇంటికి వెళ్ళిపోదాం. ఇక నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు.
వీడు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదన్న విషయం నాకు తెలిసింది. మీ ఇద్దరిది ప్రేమ పెళ్లి కాదు, మీ ఇద్దరి పెళ్లి ఎలా జరిగిందో నాకు తెలుసు అని చెప్పేసి అంటూ ఉండగానే అందరూ షాక్ అయిపోయి ఉండిపోతారు. అక్క, ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు నీకు. నువ్వు ప్రేమ విషయంలో ఇలా మాట్లాడితే ఊరుకోనని చెప్పి అంటూ ఉండగానే, ఏంటత్తా పెద్దత్త ఏమంటుంది? ఏం కాదు, చూసావు కదా, వేదవతి కుట్ర చేసి నిన్ను ఇంటి కోడల్ని చేసుకుంది. నీకున్న సిచ్యువేషన్ని అడ్డు పెట్టుకొని తన చిన్న కొడుకు చేత నీ మెడలో బలవంతంగా తాళి కట్టించింది. నువ్వు పిచ్చిదాన్లా వాళ్ళేదో నీకోసం త్యాగం చేశారని చెప్పేసి ఇక్కడే ఉండిపోయి మా దగ్గర నిజాన్ని దాచిపెట్టి తప్పు చేశావు అని చెప్పేసి అంటూ ఉండగానే, అసలు నువ్వు మనిషివేనా, ఆడదానివేనా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేనెందుకు కుట్ర చేస్తాను? అసలు ఇక ప్రేమ ఎవరు? నీకెలా మేనకోడలో నాకు అలానే మేనకోడలు. తన జీవితంతో నేనెందుకు ఆడుకోవాలని చూస్తాను. తన జీవితం విషయంలో ఏం జరిగిందో తెలుసుకున్న నువ్వు ఇక్కడ 10 మందిలో మాట్లాడతావని నేను అసలు ఊహించలేదు. వేదవతి, నువ్వు నటించింది చాలు. దాని మీద ప్రేమ ఉన్నట్టు నటించి ఈ అక్క మీద పగ తీర్చుకున్నావని నాకు అర్థమవుతుంది. బుజ్జమ్మ, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు. అసలు ఏం జరుగుతుందో చెప్తావా? అసలు ధీరజ్ ప్రేమించుకుని పెళ్లి చేసుకోకపోవడమేంటి? ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకున్నారని వాళ్లే కదా చెప్పారు అని చెప్పి అంటూ ఉండగానే, ఆహా రామరాజు, ఎంత బాగా నటిస్తున్నావురా నువ్వు. నీకు నటన పుట్టుకతోనే వచ్చినట్టుంది. అలా నటించే కదా నా చెల్లెల్ని లేపుకొని వచ్చావు. ఇప్పుడు నీ చిన్న కొడుకు నా మేనకోడల మెడలో బలవంతంగా తాళి కట్టాడు. నా చెల్లెలు నీలాగే తయారయ్యి నా కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి ఇదంతా చేసింది. అసలు నా మేనకోడలు ఒకటి చేతిలో మోసపోతే దాన్ని అవకాశంగా తీసుకుని వీడి చేత బలవంతంగా తాళి కట్టించింది అని చెప్పేసి అంటూ ఉండగానే, బుజ్జమ్మ ఏంటి అసలు ఏమైంది అని చెప్పి అనేసరికి ఇక జరిగిన విషయం మొత్తం కూడా బయట పెడుతుంది వేదవతి. అలా బయట పెట్టేసరికి ఒక్కసారి రామరాజు షాక్ అయిపోయి ఉండిపోతాడు. ఏంటి బుజ్జమ్మ, ఇంత జరిగిందా? అవునండి, జరిగింది ఎవరి ముందు చెప్పాలని అనుకోలేదు. నేను ఎప్పుడు కూడా ఈ విషయాన్ని బయట పెట్టాలి అనుకోలేదు. ఎందుకంటే ఇది నా మేనకోడలు జీవితానికి సంబంధించింది. శభాష్ వేదవతి, ఇప్పుడు అసలు రూట్లోకి వచ్చావు. మేనకోడల జీవితానికి సంబంధించింది, నీ కోడల జీవితానికి సంబంధించింది కాదు కదా. మేనకోడల జీవితాన్ని అడ్డుగా పెట్టుకుని నువ్వు చాలా తెలివిగా నాటకమాడి ఇక్కడ భద్రావతి ముందు మేనకోడల్ని నమ్మించి చాలా తెలివితేటలుగా భద్రావతిని దెబ్బ కొట్టావు అని చెప్పి అంటూ ఉండగానే, ఈలోగానే అసలు నువ్వు ఆడతానివేనా? ఈరోజు నా ఇంటి కోడలు నా చిన్న కొడుకు భార్య గురించి బయటపడ్డానికి కారణం నువ్వు. మేనత్తని కాదు అమ్మని అమ్మలా పెంచానని ప్రేమ గురించి గొప్పలు చెప్పుకున్న నువ్వు అసలు ఇలా అందరి ముందు ప్రేమ పరువు తీస్తావని అనుకోలేదు అని చెప్పి అంటూ ఉండగానే, వేదవతి నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇక ప్రేమ ఇక్కడ ఉండదు. ప్రేమ మాతో వచ్చేస్తుంది. ప్రేమని తీసుకుని వెళ్ళడానికే ఈ పుట్టినరోజు ఏర్పాట్లు చేశాను. పద ప్రేమ అని బలవంతంగా తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. వేదవతి అయితే ఒక్కసారే భద్రావతి చెంప పగలగొడుతుంది. చెయ్యి వదులు నా కోడలిది. చెయ్యి పట్టుకుంటే చంపేస్తాను. ఎందుకంటే నా కోడలు ఎక్కడికి రాదు, ఇక్కడే ఉంటుంది. నేను నీ కుటుంబం మీద పగతో చేయలేదు. నా పుట్టింటిని కాపాడుకోవాలని, పుట్టింటి గౌరవాన్ని, నా మేనకోడల జీవితాన్ని కాపాడాలని ఇష్టం లేకపోయినా నా కొడుకు చేత నా మేనకోడల మెడలో బలవంతంగా తాళి కట్టించాను. అప్పటికి వాళ్ళకి ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు, ద్వేషం తప్ప. వాడి జీవితం బలైపోతుందని వాడు ఆలోచించకుండా ప్రేమ మెడలో తాళి కట్టాడు. ప్రేమకి జీవితాన్ని ఇచ్చాడు. అలాంటి వాడిని పట్టుకొని నువ్వు అపార్థం చేసుకుని ఇన్నాళ్ళు బాధ పెట్టావు. జరిగింది తెలుసుకున్న తర్వాతైనా నువ్వు మారాలి. కానీ మారకుండా ఇంకా నీ క్రూరత్వాన్ని చూపిస్తూ, నీకు నచ్చినట్టు మాట్లాడుతూ, నీకు నచ్చినట్టు కథని అల్లుకుంటున్నావు. నీకు ఎవరు ఎక్కించారో, నీ ముందు ఈ నిజాన్ని ఎవరు బయట పెట్టారో నాకు తెలుసు. కానీ నువ్వొక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి లేదని చెంప పగలగొట్టి బయటికి వెళ్ళిపోమంటుంది. అలా భద్రావతి ఇక ఆవేశంతో రగిలిపోతూ ఉంటుంది. ప్రేమ, ఇక్కడ నుంచి వస్తావా లేదా? లేదత్తా, నేను ధీరజ్ని వదిలి వచ్చే ప్రసక్తే లేదు.
ధీరజ్ అంటే నాకు ప్రాణం. ధీరజు నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. వాడంటే నాకు ఇష్టం. నేను ఎక్కడికి రాను అని చెప్పేసి ప్రేమ చెప్పేస్తుంది. అలా ఇక ఒక్కసారే భద్రావతికి పెద్ద షాక్ ఎదురవుతుంది. వల్లి గురించి నిజం తెలిసిపోయింది అన్న విషయం తెలుసుకున్న వల్లి అయితే నా పని అయిపోయింది. ఇక ఈ రోజుతో నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవడమే అని చెప్పి వల్లికైతే అర్థమైపోతుంది. భద్రావతి కుట్ర చేసి ప్రేమను తీసుకువెళ్ళిపోవాలి అనుకున్న భద్రావతికి అలాగే వల్లికి కూడా ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. నర్మదా ధీరజు వాళ్ళిద్దరి కుట్ర తెలుసుకోవడంతో ఎంతో ప్రేమతో వాళ్లను కలవడానికి వచ్చారని చెప్పి సంబరపడుతున్న వేదవతికి ప్రేమకి మాత్రం పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇక ఇలానే జరగాలి. విషయం తెలుసుకుని భద్రావతికి వేదవతి బుద్ధి చెప్పాలని, వల్లికి బుద్ధి రావాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే మా వీడియో నచ్చితే పక్కనే ఉన్న హైప్ బటన్పై క్లిక్ చేయండి.